అక్బరుద్దీన్కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపల్లిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్కు చుట్టంగా మారిందా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నిన్ను అకారణంగా జైల్లో వేసిన సంగతి మర్చిపోయావా అని గుర్తు చేశారు. సీఎంకు పౌరుషం చచ్చిపోయిందా లేక బీఆర్ఎస్తో కుమ్మక్కైపోయారా అని దుయ్యబట్టారు. కాళేశ్వరం సహా అన్ని స్కామ్లు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ కేటీఆర్ జాగిరి కాదని ఇష్టం వచ్చినట్లు చేస్తే మిమ్మల్ని రోడ్లపై తిరగనీయబోమని హెచ్చరించారు. మీడియాపై దాడులు చేస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసిండు. ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలను దాని జోలి కోరట, జోలి పోతే అన్యాయం జరుగుతుందట. పాపం ఈయనకి ఏం అన్యాయం గుర్తొచ్చిందో ఆయనకి ఏం తెలుస్తుందో మనకు అర్థం కాలేదు. ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అక్బరుద్దీన్ కు కొమ్ములు నానేమన్నా ఎందుకు ఇవ్వాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు? చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు కావు, వాళ్ళ విలువ లేదుగా, వాళ్ళ పట్ల మానవత్వం లేదట. వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట. అక్బరుద్దీన్ ఓవైసీ కాలేజీలో మాత్రం 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారట. దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది. అది ఇది నేను చెప్పింది కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి అన్న. ఇదెక్కిరి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి. హైడ్రా విషయంలో ఎంఏం పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా మీరు? వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా? చెరువులు జాగలు అన్ని కబ్జా చేసుకోవచ్చా? పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు వీళ్ళలేదా?